ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆగస్టు 30 మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. నిన్న కంప్లీట్గా రివర్స్ అయిన మార్కెట్, డౌన్ ట్రెండ్ అయిన మార్కెట్ ఇవాళ పాజిటివ్గా క్లోజ్ అయింది. దాదాపు 446 పాయింట్లు నిఫ్టీ, అంటే 2.58% పెరిగింది. ఒక రకంగా వన్ సైడ్ మార్కెట్ అయిపోయింది. టోటల్గా అందరినీ ఒక రకమైన ట్రాన్స్లో ఉంచి కంప్లీట్గా ఫండమెంటల్స్కి టెక్నికల్ సంబంధం లేకుండా ఇవాళ నాన్ స్టాప్ బయింగ్ అయితే జరిగింది మార్కెట్స్. సో ఇవాళ ఇదేంటంటే మార్నింగ్ ఓపెనింగ్ వచ్చి 17,414 దగ్గర ఓపెన్ అయింది. 404 లో వచ్చింది. ఇంక అక్కడి నుంచి మార్కెట్స్ ఇక వన్ వే మూవ్మెంటే వచ్చాయి. 17,414 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ కూడా ఈ ర్యాలీ మొత్తం గ్యాప్ లేకుండా మార్నింగ్ నుంచి కంటిన్యూగా పెరిగాయి. సో ఒక దశలో కంప్లీట్ బ్రేక్స్ అన్ని, సపోర్ట్స్, రెసిస్టెన్స్లు అన్నీ కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో గ్లోబల్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ ఉన్నా కానీ ఇండియన్ మార్కెట్ వచ్చి చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. బ్యాంక్స్ నుంచి అలాగే ఆటోమొబైల్స్ అన్ని సెగ్మెంట్స్ కూడా ర్యాలీ వచ్చాయి. ఫార్మా అలాగే రిలయన్స్ ఏజిఎం ఒకటి బాగా ఫేవర్గా పనిచేసింది అనేది మా అభిప్రాయం. ఎందుకంటే రిలయన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉందో ఇండస్ట్రీ మొత్తం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇండియన్ మార్కెట్ మొత్తానికి కాన్ఫిడెన్స్ వచ్చింది. సో రిలయన్స్ రానున్న 3 ఏళ్లలో డబుల్ చేస్తాము అన్నారు వాల్యుయేషన్స్. కాబట్టి దాని యొక్క ఉద్దేశంతో ఇండియా కూడా ఆల్మోస్ట్ డబుల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయనే పాజిటివ్ పాయింట్తో ఈ గ్లోబల్ నెగిటివ్ సెంటిమెంట్స్ని ఓవర్టేక్ చేశారు అనేది ఇవాళ మార్కెట్స్ పెరగడానికి రీజన్ అనేది మా అభిప్రాయం. సో ఇది 14,414 నుంచి నాన్ స్టాప్గా 17,777 దాకా వెళ్ళి హై, జస్ట్ హై మీదే క్లోజ్ అయింది. 17,759 దగ్గరే క్లోజ్ అయింది. సో ఇది నిఫ్టీ ఒక రకంగా ఇది చాలా పాజిటివ్ ఇండికేషన్ అనేది మార్కెట్కి అనిపిస్తుంది. సో ఎనీ డిప్ రేపు ఫ్యూచర్లో కూడా మనకి ఏదైనా టెంపరీగా డౌన్ అయినా కానీ అదేమీ పర్మనెంట్గా అయ్యే అవకాశాలు కనపట్లేదు. సో 17,300-400 అనేది మంచి సపోర్టు. ఈసారి అక్కడికి వస్తే మాత్రం మంచి బయింగ్ జోన్ కింద మనం తీసుకోవచ్చు. అలాగే అన్ని కంపెనీస్ కూడా 4%, 5% పెరిగి బాగా సపోర్ట్ ఇచ్చాయి. సో ఇప్పుడు రేపు ఇటు సెలవు కాబట్టి ఎల్లుండి ఎక్స్పైరీ స్ట్రాటజీ ఏంటంటే ఇంత వన్ సైడ్ మూవ్మెంట్ ఉండకపోవచ్చు. ఇది 17,800 నుంచి 850 నుంచి 17,750, 600 మధ్యలో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఎనీ సైడ్ 600 నుంచి 650 దగ్గర బయింగ్ సైడు, అలాగే 850 దగ్గర సెల్లింగ్ సైడ్ తీసుకోవచ్చు. మొత్తానికి ఇది లాస్ట్ టైం రేంజే వచ్చింది. ఏదైనా 17,850, 900 దగ్గరికి వెళ్తే నెక్స్ట్ లెవెల్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఈ స్పీడ్ అనేది ఈ రేపు మార్కెట్స్ని బట్టి ఈ స్పీడ్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రేంజ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చి మార్నింగ్ ఓపెనింగ్ వచ్చి 38,516 దగ్గర ఓపెన్ అయింది. అలాగే లో 38,472 దగ్గర లో వచ్చింది. హై వచ్చి 39,606 హై వచ్చింది. అలాగే క్లోజింగ్ 39,537 దగ్గర క్లోజ్ అయింది. ఇది 1,260 పాయింట్లు పెరిగింది. దాదాపు 3.29% పెరిగింది. నిన్న ఓన్లీ మార్కెట్స్ వచ్చి 1000 పాయింట్లే డౌన్ అయినాయి. బట్ ఇవాళ రివర్స్ బ్యాక్ అయ్యి నిన్నటి డౌన్ కన్నా, నిన్న పర్సంటేజ్ కన్నా బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది. దీనికి మేజర్ అన్ని బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ, ఇండస్ఇండ్, ఈ బ్యాంకులన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ మనకి ఏం చెప్తుందంటే, సో ఇది కూడా ఈ 39,900 నుంచి 39,300 రేంజ్లో ఉండొచ్చు రేపు. సో మార్నింగ్ ఏదన్నా 39,800, 900 హై వెళ్ళినప్పుడు మనం పుట్ ఆప్షన్స్ తీసుకోవచ్చు లేదా సెల్ చేసుకోవచ్చు. అక్కడ 40,100 స్టాప్ లాస్ పెట్టి సెల్లింగ్ చేసుకోండి. అలాగే 39,300 నుంచి 200 వచ్చినప్పుడు బయింగ్ స్ట్రాటజీలో ఉండొచ్చు. సో ఈ రెండు కూడా మనకి రేంజ్లో ఉంది కాబట్టి మార్కెట్ ఈ వన్ సైడ్ కాకుండా రేంజ్లోనే ఉంది. ఇది కూడా నిన్న యాక్చువల్గా బ్రాడ్ రేంజ్ తీసుకుంటే మనం 38,300 నుంచి 39,600 ఈ 1000 పాయింట్లే రేంజ్లోనే ఉంది. గత ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఇదే రేంజ్లో ఉంది మా నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ. సో మనం ఈ రేంజ్ని మర్చిపోకూడదు. ఏదైనా అబవ్ 40,000 పైనే నెక్స్ట్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 39,800 ఆ రేంజ్లో సెల్లింగ్ చేసుకొని
మళ్ళీ 38,800 కానీ 39,000 దగ్గర కానీ మళ్ళీ బయింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇదే రేంజ్ మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ వీక్ కూడా ఎక్సెప్షన్ కాదు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనేది వాళ్ళ పాజిటివ్ అనేది రావటం జరిగింది కాబట్టి రేపు ఇంత రేంజ్ రాదు, బట్ ఒక రేంజ్ బౌండ్లోనే ఉండే అవకాశం ఉంది. సో ఇది ఆప్షన్స్ కానీ ఫీచర్స్ కానీ ఈ రేంజ్లో మనం బయింగ్ సెల్లింగ్ చేసుకునే అవకాశం ఉంది. సెన్సెక్స్ తీసుకుంటే ఇది ఓపెనింగ్ వచ్చి 58,259 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చి 59,559 హై వచ్చింది. అలాగే లో వచ్చి 58,240 దగ్గర లో వచ్చింది. క్లోజింగ్ 59,537 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 1,564 పాయింట్లు పెరిగింది. 2.76% పెరిగింది. సో ఇది నిన్న మనం తీసుకుంటే లో వచ్చి 58,245 నిన్న క్లోజింగ్కి వాళ్ళకి దాదాపు 1,500 పాయింట్లు, అంటే దాదాపు 60,000 దగ్గరికి మళ్ళీ వచ్చే అవకాశాలు కనపడ్డాయి. సో వెరీ 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 పాజిటివ్ డే ఫర్ బిఎస్సికి. సో మంచి బూస్టప్ వచ్చింది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ఆల్ ఇండెక్స్ మొత్తం పాజిటివ్ ఉంది. ఏ ఒక్కటి కూడా నెగిటివ్ లేదు. ఇవాళ అన్నీ బాగా పెరిగినాయి. వాటన్నిటిలోకి బజాజ్ ట్విన్స్ బాగా పెరిగినాయి. అంటే నిన్న మొన్న డౌన్ అయినవన్నీ కూడా ఇవాళ డిస్కౌంట్ అయిపోయింది. ఇది 5.4% పెరిగింది. అలాగే ఇది 4.86% పెరిగింది. ఇండస్ఇండ్ కూడా నిన్న 4% పడింది, ఇప్పుడు అది కవర్ చేసుకుంది. అలాగే సేమ్ టెక్ మహీంద్రా కూడా 4% నిన్న డౌన్ అయింది, వాళ్ళు అది కవర్ చేసుకుంది. అలాగే ఈ బ్యాంకింగ్ సెక్టర్లో ఇండస్ఇండ్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవన్నీ కూడా 3%, 2% పెరిగాయి. సో ఆల్మోస్ట్ ఓవరాల్గా అంతా కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి ఇవాళ మార్కెట్స్ అన్నీ కూడా. సో ఇవాళ రేపు జరిగేది ఏంటంటే ఈ బై అండ్ డిప్స్ ర్యాలీలో మనం చేసుకోవచ్చు. ఏవైతే కంపెనీస్ బై అండ్ డిప్స్లో ఉన్నాయో వాటిల్లో మనం బయింగ్ చేసుకోవచ్చు. సో వాటిల్లో మెయిన్ ఏంటంటే రిలయన్స్ ఒకటి ఉంది. రిలయన్స్ ఏంటంటే 2,620 కానీ 10 కానీ వచ్చినప్పుడు బయింగ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 2,670 నుంచి 80 దాకా ఉంది. అలాగే మారుతి కూడా మళ్ళీ ఇది 9,300, 400 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బాగా డౌన్ అయింది టీసీఎస్. ఇది ఆల్రెడీ నేను వీడియో కూడా ఇచ్చాను. ఇది 3,300 దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ 3,200 దగ్గర బయింగ్ చేసుకొని 50 పాయింట్స్ స్టాప్ లాస్తో ట్రేడింగ్ చేసుకోవచ్చు. 3,300 టార్గెట్ ఉంది. ఇది ఇవాళ క్లోజింగ్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.